సమాధానం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ అధ్యక్ష. నేను ప్రొటెస్ట్ చేస్తాను అధ్యక్ష. ప్రశ్న సమాధానం ఎవరికి అభ్యంతరం లేదు అధ్యక్ష. ఏదంటే రాష్ట్రంలో యూనిఫామ్గా ఏ కార్యక్రమం చేసినా మేము కూడా పూర్తిగా సహకరిస్తాం. కానీ సభ్యులు మాట్లాడుతుంది కానీ లేకపోతే ఇస్తున్న ఆన్సర్ని కానీ ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక అందరికీ జనరంజక నాయకుడు ఈ రాష్ట్రంలో ఎన్టీ రామారావు గారిని వైఎస్ రాజశేఖర గారు ప్రత్యేకంగా రాజశేఖర గారు పేరెత్తి వారి విగ్రహాలు వచ్చి వారు జరుగుతుందని చెప్పి ఒక కక్ష పూర్తిగా మీరు ఎత్తే చూసుకోండి, రికార్డు చూసుకోండి అధ్యక్ష మేము మాట్లాడుతున్నప్పుడు దయచేసి మాట్లాడకూడదు దయచేసి చెప్పండి. కాబట్టి అధ్యక్ష కక్ష పూర్తిగా ఇది ఇక్కడ జరుగుతున్న ఈ చర్చకి ఇది సాంప్రదాయం కాదు అధ్యక్ష. ఇది మేము ప్రభుత్వానికి మేము చేస్తున్న చట్టవిరుద్ధమైన కార్యక్రమాలు చేయడానికి మేము దాన్ని సపోర్ట్ చేయడానికి మేము లేము. చట్ట ప్రకారం ఏం చేసినా మాకు అభ్యంతరం లేదు. కానీ వారు పేరెత్తి వారు వారిని కించపరిచేటట్లు అవమానపరిచేటట్లు ఈ సభ్యులు అడుగుతుంది కానీ మంత్రి తెలుసు. కాబట్టి దీనికి నిరసనగా మేము వాకౌట్ చేస్తాం. మీరు ఏం చేస్తారో తీసుకునే ప్రభుత్వం ప్రధాని నిర్ణయిస్తారు. మినిస్టర్ గారు రిప్లై అయినండి. మినిస్టర్ గారు రిప్లై. అధ్యక్ష సభని పక్కదోవ పట్టించడానికి ఎల్ఓపి గారు ప్రయత్నించి వాకౌట్ చేశారు అధ్యక్ష. ఎందుకంటే ఇక్కడ నిధులు దుర్వినియోగం అవుతున్నాయి సుందరీకరణ పేరుతో 2 సార్లు 3 సార్లు అక్కడ జరిగినటువంటి సంఘటనని గౌరవ సభ్యుడు సభ మొదలు ప్రస్తావించారు అధ్యక్ష. ఎందుకు ఇట్లా జరుగుతుంది? ఇంత పెద్ద ఎత్తున నిధులు పర్మిషన్ లేకుండా ఏ రకంగా ఖర్చు పెట్టారనేదే ప్రశ్న అధ్యక్ష. కానీ ఇక్కడ గౌరవ మాజీ ముఖ్యమంత్రిని తలిచారు, లేకపోతే ఇంకోటి మాట్లాడారు అని చెప్పి మాట్లాడి దాన్ని రాజకీయం చేయడానికి ప్రయత్నించిన ఎల్ఓపి గారు